సంచార్ సాథి యాప్ ఫోన్లలో ఉండాలా వద్దా అనే అంశంపై రాజకీయంగా రగడ చోటు చేసుకుంది. ఇది ఖచ్చితంగా దేశ పౌరుల స్వేచ్ఛకి భంగం కలిగించే అంశంగా ప్రతిపక్షాలు చూస్తుండగా అసలు ఈ యాప్ అనేది తప్పనిసరి కాదని, కావాలంటే వెంటనే డిలీట్ చేయొచ్చని కూడా కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కేంద్రం దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథి యాప్ ను ప్రీ ఇన్స్టాల్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతోనే అసలు రగడ ప్రారంభమైంది. ఫోన్ వినియోగదారుల డేటా చేతులు మారుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అటు పార్లమెంటులో కూడా ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్, శివసేన, యూబీటీ, టీఎంసీ చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లోనూ గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం కూడా డిమాండ్ చేసింది. కొందరు అనలిస్టులు కూడా సంచార్ సాథి యాప్ కనుక ఖచ్చితంగా వాడాల్సిందే అని నిబంధనలు పెడితే దేశంలో పెద్ద ఆందోళనే వస్తుందంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ల వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంచార్ సాథి యాప్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథి మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు. అటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కూడా దీనిపై స్పందించింది. సంచార్ సాథి కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదు అని చెప్పింది. ఈ యాప్ యూజర్ డేటా రక్షిస్తుందని తెలియజేసింది. అయితే ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, నెటిజన్లలో కొందరు సంచార్ సాథి యాప్ ఫోన్ యూజర్ల కదలికల్ని, మెసేజెస్, కాల్స్ మానిటర్ చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీన్ని ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతి భారతీయుడి కదలికలను నిఘా పెట్టే ప్రయత్నంగా వర్ణించారు. ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత సంబంధిత మొబైల్ IMEI ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను CEIR అలర్ట్ చేస్తుంది. దాంతో సిమ్ మార్చినా ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథి యాప్ ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ బ్లాక్ చేయటం, దొంగ ఫోన్లను రికవరీ చేయటం అనేది సంచార్ సాథి యాప్ లేకపోయినా కూడా చేయొచ్చు. కానీ ఇలా ఫోన్ కొంటున్నప్పుడే ఇన్బిల్ట్ గా ఇలా యాప్ ని ఇన్స్టాల్ చేయమని ఆదేశాలు జారీ అవటంతోనే రగడ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథి యాప్ తప్పనిసరేం కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పుకొచ్చారు. సంచార్ సాథి యాప్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సింధియా తెలిపారు. సైబర్ మోసాలు, చోరీలను నివారించేందుకే సంచార్ సాథి యాప్ వినియోగించాలని సూచించారు. యాప్ వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చన్న ఆయన యాక్టివేట్, డియాక్టివేట్ చేయటం వినియోగదారుల ఇష్టమన్నారు. मॉनिटरिंग है, अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो। सुनिए ना, अगर आप इसको अपने फोन पे रखना चाहते हो तो रखो, अगर आप इसको डिलीट करना चाहते हो तो डिलीट करो। जिस तरीके से उदाहरण के तौर पे आपके फोन पे जब आप फोन खरीदते हो तो उस पे कई एप्स आ जाती हैं, जैसे गूगल मैप्स भी आ जाता है। अब आपको गूगल मैप इस्तेमाल नहीं करना है तो आप डिलीट कर लो, अगर आपको संचार साथी इस्तेमाल नहीं करना है तो डिलीट कर दो। इसका मतलब ये ऑप्शनल है सर। ऑब्वियसली डिलीट कर सकते हो आप, कोई प्रॉब्लम नहीं है। तो बात का बतंगड़ एक मिनट, वही तो हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ। ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ। आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे, आप कोई मैंडेटरी नहीं है। आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो तो रजिस्टर मत करो। पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है, तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है। अगर आपको डिलीट करना है तो डिलीट कर दो।